ఇక్కడ సింగరేణికి సంబంధించి ఇది లాభాల వాటా. ప్రభుత్వ స్పందనపైన ఆశ. రూపాయలు 37,000 కోట్ల టర్నోవర్ అంట. ఆర్థిక పురోగతిలో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు ధీటుగా నిలుస్తుంది సింగరేణి. సంస్థలోని ఉద్యోగుల కృషి పట్టుదలతో ఏటా రికార్డు స్థాయిలో లాభాలు గడిస్తూ ముందుకు సాగుతుంది. శ్రమను గుర్తించి లాభాల్లో వాటా చెల్లిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపుతుంది. ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కంపెనీ సాధించిన లాభాలను యాజమాన్యం ప్రకటించడంలో అలసత్వం ప్రదర్శిస్తుంది. సంస్థ లాభాలు ప్రకటిస్తే తమకు వచ్చే వాటాపై స్పష్టత వస్తుందని కార్మికులు ఆశతో ఎదురుచూస్తున్నారు. 30% వాటా చెల్లించాలని డిమాండ్. అంటే లాభాల్లో ఏదైతే ప్రతి సంవత్సరం సింగరేణికి లాభం వస్తుందండి, ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ. వచ్చిన లాభాల్లో కొంత అంటే 20-30 అట్లా పెంచుకుంటా ఆ వచ్చిన లాభాల్లో పెట్టుబడి శాతాన్ని లాభాల్లో వాటా అనేది కార్మికులకు చెల్లిస్తూ అంటారు. 30% వాటా చెల్లించాలని డిమాండ్. సింగరేణి లాభాల్లో 30% వాటా చెల్లించాలని కార్మికులు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2022-23 సంస్థలో 67.13 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తే 2,222 కోట్లు లాభం సాధించింది. అందులో 32% వాటా కార్మికులకు చెల్లించారు. గతేడాది ఎక్కువ మొత్తంలో లాభాలు సాధించే అవకాశం ఉండడంతో దానిలో 30% వాటా ఇవ్వాలని కోరుతున్నారు. డిఎంఎఫ్టి సిఎస్ఆర్ సంక్షేమం పేరుతో సంస్థ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, ఫలితంగా వాస్తవ లాభాలు తక్కువ చూపుతున్నారని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కార్మికుల ఎదురుచూపు. అంటే సింగరేణి సంస్థకు దాదాపు వేలల్లో లాభాలు వస్తున్నాయి. అంటే పోయిన సంవత్సరం అంట 2,222 కోట్లు వస్తే 32% వాటా కేటాయించినట. ఇప్పుడు కూడా 2,222 కోట్ల కంటే ఎక్కువ లాభాలు వచ్చినాయి. ఆ లాభాలను ప్రకటిస్తలేరు. ఆ లాభాలను ప్రకటించాలి. ఆ వచ్చిన లాభాల్లో 35% కార్మికులకు చెల్లించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తున్న సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఏ ఇయర్ ఎంతెంత అనేది కూడా ఇక్కడ మనకు 2019, 20, 21, 22, 23 అంటే ఇప్పటి వరకు 2019 నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 32%గా ఇక్కడ 32%గా లాభాల వాటా అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కార్మికుల కష్టంతో ఇన్ని లాభాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు 30% వాటా ఇస్తే బాగుంటుంది.